నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పిఠాపురంలో రామ్ చరణ్ సందడి. అభిమాన నటుని చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు. పాలకొల్లు బొల్లావారి వీధిలో పెద్దింట్లమ్మ జాతర. వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పూజ. పోలింగ్ రోజున సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవన్న కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. సీఎం జగన్ వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. నేను చంద్రబాబు కోసం పనిచేయడం లేదని స్పష్టం. కాకినాడ జిల్లా పిఠాపురంలో రామ్ చరణ్ సందడి చేశారు. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన చేరుకోవడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్, అతని తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ ఉదయాన్నే పిఠాపురం చేరుకున్నారు. అక్కడ కుకుటేశ్వర ఆలయంలో సురేఖ పూజలు చేశారు. అక్కడ బాబాయ్ పవన్ ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. వీరిద్దరూ కలిసి ప్రజలకు అభివాదం చేశారు. చాలా కాలం తర్వాత బాబాయ్, అబ్బాయి ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. దేశ నాయకుల తలరాతను మార్చే ఈ ఓటు విలువను తెలియజేస్తూ కంచరపాలెం మెట్టు ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఓ సెలూన్ షాపు యజమాని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్కే స్మార్ట్ ది సెలూన్ అధినేత మల్లు వలస రాధాకృష్ణ ఓటర్లను చైతన్యపరిచేలా ఓటును సద్వినియోగం చేసుకున్న వారికి తన సెలూన్లో హెయిర్ కట్ ఫ్రీ అంటూ ప్రకటించారు. ఓటుకు ఉన్న ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 13న ఓటేసి వచ్చిన వారికి ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని అన్నారు. ఓటు మన హక్కు. ఒక్క ఓటు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకి ఆయుధం లాంటిది ఒక ఓటు. ఓటు వేయడానికి కొంతమంది ఆసక్తి చూపించడం తగ్గుతుంది. కావున వాళ్ళందరూ కూడా రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఓటు హక్కు వినియోగించుకొని మా సెలూన్ షాప్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి హెయిర్ కట్ మా బృందంతో ఫ్రీగా చేయడం జరుగుతుందండి. మేము మా కంచరపాలెం తరపు నుంచి సర్వీస్ సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాం. దాంట్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ కట్ ఫ్రీగా చేయడానికి మా యొక్క నిర్ణయం. కావున ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మా సెలూన్ షాప్ కు వచ్చి హెయిర్ కట్ ఫ్రీగా చేయించుకుంటారని కోరుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బొల్లావారి వీధిలో ఉన్న పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 1,00,000 మల్లెల పూజను వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంటే మనం ఏం చేసినా కూడా అక్షయం మాట అంటే ఏమిటి, మనకి ఎవరికైనా ఏదైనా దానం చేసినా వేళ మనం ఎవరికైనా కానీ ₹1 దానం చేస్తే మనకు అక్షయం అవుతూ ఉంటుంది. అంటే కానీ ఇప్పుడు అక్షయ తృతీయ అంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బంగారం కొనుక్కుంటున్నారు. ఎవరు కొనగలరు ఇప్పుడు బంగారం ఈ రోజుల్లో బట్టి దానం చేయాలి. మన అక్షయ తృతీయ అంటే దానం చేయాలి. ప్రతిది కూడా పూర్వం అక్షయ తృతీయ నాడు బంగారం దానం చేసేవారు. ఇప్పుడు దానం చేయడం మానేసి ఆ బంగారాన్ని కూర్చోమంటారు. దానం చేసే రోజులు పోయాయి కాబట్టి ఆ చేత అక్షయం అంటే ఏంటి, మనం చేసే దానికి ఎప్పుడు అక్షయ పాత్రలోనే ఉంది.
అక్షయ పాత్ర అంటే తెలుసా? అక్షయ పాత్ర ఆ యొక్క అరణ్యవాసం చేసినప్పుడు ధర్మరాజుకి అక్షయ పాత్ర లభిస్తుంది. అక్షయ పాత్ర దాంట్లో ఏమైనా పదార్థం వేసినట్లయితే అక్షయం అవుతూనే ఉంటుంది, అది తగ్గిపోవడం ఉంటూ ఉండదు. అలా ఏంటంటే మనం చేసినటువంటి దానం ధర్మం అది మనం చేసి కొలితే మనం ఇంకా పరమేశ్వరు కలగజేస్తూ ఉంటారు అనమాట. అటువంటి రోజు మన వేళ మనం ఎంతైతే ఒక దానం కానీ ధర్మం కానీ వేళ చేసినట్లయితే మనకి పరమేశ్వరుడు మళ్ళీ అక్షయం ఇలాగిస్తూ ఉంటాడు. అది దాని అర్థం. అంటే కానీ బంగారం కొనుక్కు మూట కట్టుకుంటే పెట్టుకోమని కాదు. పూర్వం రోజులు బంగారాన్ని దానం చేసేవారు మాట. ఈ రోజుని చేసినట్లయితే మనకు అక్షయం అవుతుందన్నమాట. అలాగే మనం ఈవేళ అమ్మవారికి పూజ చేసామంటే అది అక్షయం అవుతుందన్నమాట. తరగని సౌభాగ్యాన్ని తరగని యొక్క శ్రీ సంపదల్ని కూడా అమ్మవారు మనకు కలగజేస్తుంది. అటువంటి సౌభాగ్యమైనటువంటి అమ్మవారి ప్రసాదించమని చెప్పేసి ఈ అక్షయ తృతీయ నాడు ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ యొక్క పూజకి అమ్మవారు గ్రామదేవత అయినటువంటి ప్రతిష్టమదేవి సంపూర్ణమైన ఆయువు ఆరోగ్యం భోగం భాగ్యం ఇచ్చి మనంతా కూడా చల్లగా కాచి కాపాడుగాక రక్షించుగాక. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. కడప కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ రోజు ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. పోలింగ్ ముగిసిన తర్వాత 20 రోజుల పాటు తాను ఇదే పనిలో ఉంటానని తెలియజేశారు. అన్ని సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రత ఉంటుందని అన్నారు. సైలెన్స్ పీరియడ్ ను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. గతంలో కన్నా ఈ ఏడు ఎక్కువ బలగాలను వినియోగిస్తున్నామని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో మనం దాదాపుగా చివరి స్థాయికి వచ్చాము. లాస్ట్ ఇప్పుడు 48 అవర్స్ సైలెన్స్ పీరియడ్ ఎన్ఫోర్స్మెంట్ రేపు సాయంత్రం నుంచి మొదలవుతుంది. దానికి పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా పాలన పూర్తి స్థాయిలో సిద్ధమున్నారని తెలియజేస్తున్నాను. అడిక్వేట్గా ఫుల్ ప్రూఫ్ బందోబస్త్ ప్లానింగ్ జరిగింది. ఈ సంవత్సరం గత ఎన్నికలతో పోల్చుకుంటే మనకు ఎక్కువ ఫోర్సెస్ వచ్చినాయి. బందోబస్త్ ఇంకా కొంచెం లాస్ట్ టైం నుంచి పోల్చుకుంటే గట్టిగా ఉందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రూట్ మొబైల్స్ పైన 112 జిల్లా వ్యాప్తంగా కూడా 112 లెవెల్ 2 క్విక్ రియాక్షన్ టీమ్స్ మనం ఏర్పాటు చేశాము. ఈ టీమ్స్ అన్నింటిలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ అదేవిధంగా ఈసారి నూతనమైన ఒక పద్ధతితో పారామిలిటరీ ఆఫీసర్స్ని కూడా వారి యొక్క సబ్ ఇన్స్పెక్టర్స్ని కూడా మనం క్యూఆర్టీకి భాగంగా తీసుకుని సుమారుగా 120 క్యూఆర్టీస్ రూట్స్ మీద ఏర్పాటు చేశాము. సో టుమారో ఇట్ సెల్ఫ్ ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉంటుంది రేపు సాయంత్రం నుంచి క్యూఆర్టీస్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. టుమారో ఈవినింగ్ ఆన్వర్డ్స్ ఆల్ ద క్యూఆర్టీస్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పటి నుండి కూడా ఏరియా డామినేషన్ అనే ఉద్దేశంతో ఆ క్యూఆర్టీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్స్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద 13th అప్పటి నుంచి నెక్స్ట్ 20 days అదే నా పని ఉంటుంది. ఐ విల్ మేక్ షూర్ దట్ కనీసం దట్ ఎగ్జాంపుల్ విల్ బి సెట్ సో స్ట్రాంగ్లీ దట్ ఇంకోసారి ఎక్కడ కూడా అదే జరిగే ప్రసక్తి ఉంది. సో యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డోంట్ టెస్ట్ మన రిజాల్వ్. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ పోలీస్ ఇస్ నాట్ సీరియస్ అబౌట్ దిస్. ఎవ్రీ సింగిల్ పోలీస్మెన్ ప్రతి ఆఫీసర్కి కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఏదైనా కూడా ఇట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండి అని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ policing that is going to happen now for the next 3 days because we are very very serious about this and et parasthitilo kuda ఏ మాత్రం డిస్టర్బెన్స్ మనం ఒప్పుకోము. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. బిటల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.